రామకృష్ణ పరమహంస కలకత్తా కాళికా అమ్మవారి గుళ్ళో అర్చకులుగా ఉండేవారు. ఆవిడ పిలిస్తే పలికేవారు అమ్మవారు. పాదయోహో పాద్యం సమర్పయామి అనగానే ఆ అమ్మ పాదాలు దగద్దగాయమాన మెరుస్తూ ఉన్న పాదాలను అలా పెట్టి కడిగించుకునేవారు. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అనగానే ఆ చేతుల్ని అలా ముందు పెట్టి కడిగించుకునేవారు. నాలుక గీస్తే నాలుకను అలా బయటపెట్టి అర్చనలో భాగంగా ఆ అమ్మవారి ముఖాన్ని కడిగించుకునేవారు. అట్లా పిలిస్తే పలికేవారు ఆ రామకృష్ణ పరమహంసకి. ధ్యానంలో ఉండిపోయేవారు ఎక్కువగా. భక్తులు వస్తే ఒక్కొక్కసారి ధ్యానంలో ఉండి తీర్థం ఇవ్వకపోతే ఇట్లాంటి పిచ్చివాడిని పెట్టుకున్నారు ఈ గుళ్ళో అని చెప్పి భక్తులు గ్రహించలేక ఆయన మహిమని మహారాణి గారికి చెప్తారు. అప్పుడు మహారాణి గారు తీసేద్దామని చూస్తే ఆ కలకత్తా కాళికా అమ్మవారే మహారాణి గారి కల్లో కనిపించి, నా భక్తుణ్ణి తీయటానికి వీల్లేదు, ఆయనకి కావలసిన సౌకర్యాలన్నీ సమకూర్చండి అంటే ఆ మహారాణి గారు రామకృష్ణ పరమహంసకి ఏది అవసరమో అవన్నీ సమకూర్చేవారట. అట్లా భక్తుణ్ణి ఆ అమ్మవారు ఆ విధంగా కాపాడుకుంటారు. యజ్ఞాత్వా న పునర్మోహ ఏనం యాస్యసి పాండవా ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథోమయీ ద్రస్యక్షాస్మన్యథోమయీ. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానము నెరిగినచో మరల ఇట్టి వ్యామోహములో చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులకు నీతో సంపూర్ణముగా చూడగలవు. పిమ్మట సచ్చిదానంద ఘన పరమాత్మ ఆయన నాలో కూడా ఈ ప్రతి మనిషిలో భగవంతుణ్ణి చూసే శక్తిని సంపాదించుకోగలుగుతావు అని ఈ పద్యం యొక్క అర్థం.